బ్యాక్ టు రేవతి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే వీడియో ఏంటంటే పూజ చేశానండి, అలానే నూనె వంకాయ పలావ్ అయితే చేశాను. చూడండి, హాలిడేస్ అయిపోయాక వచ్చింది, ఇంకా మరి పూజ అయితే చేయలేదు. ఇవాళ అయితే పూజ అయితే చేసేసి టెంకాయ అయితే కొడదాం అనుకున్నాను అండి. చూడండి, మొత్తం ఒక నెల లేకపోయేసరికి మొత్తం ఎక్కడివక్కడే ఉంటాయి. చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే పూజలు పునస్కారాలు అన్నీ చాలా బాగుంటాయి. ఆడవాళ్ళు లేకుంటే అంతే అండి. చూడండి, అన్ని దుమ్ము అయితే పట్టేసాయి. మొత్తం అయితే అన్నీ క్లీన్ అయితే చేసేసుకుందాం. చూడండి, ఫస్ట్ అయితే దీపాంతులు అయితే కడిగి పెట్టుకోవాలి. ఎంత నల్లగా అయ్యాయో చూడండి. అలానే టెంకాయ తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఎలా అయ్యిందో. ఇప్పుడైతే మొత్తం ఫొటోస్ అయితే అన్నీ తీసేసి కడిగేసి పెట్టేసుకోవాలి. చూడండి మొత్తం ఎలా ఉందో, అన్ని జిట్లు అన్నీ అయితే ఇక్కడైతే చేరాయి. మొత్తం అన్నీ అయితే కింద అయితే పెట్టేసాను. ఇప్పుడు చూడండి, ఒకసారి మొత్తం సబ్బుతో అయితే క్లీన్ చేసేసాను ఇక్కడ అంతా. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసాను. చూడండి, ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నా, ఇందులో తీసేసుకొని ఇప్పుడు ఫొటోస్ అయితే అన్నీ క్లీన్ చేసేసుకోవాలి నీట్గా. ఇక్కడైతే క్లీన్ చేసేసానండి కట్ట. చూడండి, ఫొటోస్ అయితే ఇలా కడిగేసి అయితే పెట్టేస్తున్నాను. చూడండి, మా బాబు అయితే అన్నీ తీసి పెడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్. చూడండి, బొట్లు అన్నీ పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం అనేసి చూడండి, ఇవైతే మొన్న తిరుపతి వెళ్ళాము, అక్కడైతే కొనుక్కొని వచ్చామండి. మొత్తము కుంకుమ, అలానే కాశీ దారము, అలానే ఒక చూడండి వెంకటేశ్వర స్వామి. చూడండి, తిరుపతికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక్కటైనా కొనుక్కోరావాలన్నారండి. నాకైతే ఈ చిన్నది చాలా బాగా నచ్చింది కాబట్టి ఇదైతే తెచ్చేసానండి. ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మాది చిన్న కట్ట కాబట్టి ఇదైతే చాలా చిన్నగా చాలా బాగుందండి. చూడండి, అలానే కాశీ దారాలు, కుంకుమ అన్నీ అయితే కొనుక్కొని పెట్టేసుకున్నాము. చూడండి, ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసాను. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటో. చూడండి, ఫొటోస్ అన్నీ అయితే పెట్టేసాము. ఇప్పుడైతే పువ్వులు అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద భక్తవత్సల గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద భక్తవత్సల చూడండి, ఇలా పూలతో అయితే మా దేవుని గుడిని అయితే అలంకరించాను. ఇప్పుడైతే మొత్తం దీపాలు అన్నీ అయితే కడిగేసుకోవాలి. చూడండి, ఇంటి బయట కూడా ముగ్గు అయితే వేసేసాను. ఇక్కడైతే గుమ్మానికి అయితే ఇక్కడ బొట్లు పెట్టి పూజ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇంటి ముందర అయితే పూజ చేసేసాను. తర్వాత గుమ్మానికి మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే ఈ సామాన్లు కడుక్కోవడం అయితే ఆలస్యం అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే వాటర్ అయితే రావట్లేదు, అస్సలు చాలా ప్రాబ్లంగా ఉంది. అయినా కూడా ఇలా నీళ్లు నింపుకోవడం చేసుకోవడం అండి. పనులైతే చాలా ఇబ్బందిగా అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకుందామండి. అయితే కడిగేసి బొట్లు అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే సబ్బుతో అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత అయితే నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, నేను నిమ్మ తొక్కల్ని బాగా పోసి కొద్దిగా ముగ్గు అండి, ఇది ముగ్గుతో అయితే తిక్కేస్తే చాలా తెల్లగా త్వరగా అయితే అయిపోతాయండి. ఇది ఒక టిప్ అండి, మీరు కూడా ఒకసారి యూజ్ చేసి చెప్పండి. తల మెరుస్తాయండి ఇవి.
రాగి రాగి చెంబు కానీ ఇలా వెండి సామాన్లు కానీ తలతల అయితే మెరుస్తాయండి. ఇలా చేస్తే ఒక్కసారిగా చూడండి ఒక 5 మినిట్స్లో అయితే తెల్లగా మెరిసేలా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే పూజ చేసేసుకుందాం. చూడండి ముందుగా కలసానికైతే 5 ఆకులు అయితే తీసేసి కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కలసం అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి. కలసం చెంబులో ఇలా నిండుగా వేసుకోవాలండి. ఇలా వేసేసి కొద్దిగా పసుపు 2 సార్లు అలానే కుంకుమ ఒకసారి వేసి ఇప్పుడు కలసంని కూర్చోబెట్టాలి. చూడండి ఇలా మధ్యలో అయితే పెట్టేసేయాలి చెంబు. ఇప్పుడు కలసం అయితే రెడీ చేసుకోవాలి. 5 ఆకులు అయితే మధ్యలో పెట్టి టెంకాయ అయితే పెట్టేయాలి అండి. ఇలా కలసం అయితే నిలబెట్టాను. చూడండి దీపాంతలో నూనె అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి నైవేద్యానికి అయితే ప్లేట్ అయితే సపరేట్ ఉంటుందండి మా ఇంట్లో. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లము అలానే పప్పులు అయితే నైవేద్యానికి అయితే పెట్టేస్తున్నాను. చూడండి నైవేద్యానికి అయితే పప్పులు బెల్లం అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే పూజ చేసేసుకోండి. చూడండి దీపం అయితే వెలిగించాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం నమః శివాయ. ఓం స్వామి. ఇక్కడ ఇంటి దగ్గర కూడా స్వామి అట్లయితే పెట్టేసి టెంకాయ అయితే కొట్టేద్దామండి. ఇప్పుడు చూడండి టెంకాయ అయితే కొట్టేసాము. ఇప్పుడైతే మంగళారతి అయితే చేసేద్దాము. చూడండి ఆనియన్స్ అయితే బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడైతే ఆ టమాటా కూడా వేసి బాగా టమాటా ఇందులోనే మగ్గనివ్వాలండి. టేస్ట్కి తగ్గట్టు టమాటో ఆనియన్స్ అన్నీ వేసేసి చిన్నగా మంట పై పెట్టాలి. చూడండి టమాటో ఆనియన్ అయితే మెత్తగా మగ్గిపోయింది. చాలండి. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసి ఫస్ట్ అయితే ఈ వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మసాలా నింపి అందులో వేయాలి. చూడండి మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి వంకాయలన్నీ ఇలా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాను. చూడండి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇప్పుడు మధ్యలో ఈ మసాలా అయితే నింపేసి ఈ కుక్కర్లో వేసుకోవాలి. చూడండి ఇలా మధ్యలో అయితే నింపేసి ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇలా మొత్తం గుత్తి వంకాయకి అయితే మొత్తం అయితే చూడండి మొత్తం అయితే నింపేసుకున్నాం కదా. ఇప్పుడైతే తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ రెడీ. చూడండి ఇలా వంకాయ మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 2 విజిల్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి చిన్న మంట పైన అయితే పెట్టేస్తున్నాను నేను. చిన్న మంట పైన ఒక 2 విజిల్.
విజిల్ అయితే పెట్టాను. ఇప్పుడైతే అలానే పలావ్కి అయితే పెట్టేద్దామండి. చూడండి ఒక చిట్టి ఆయిల్ అయితే వేసేసాను. చూడండి చెక్క, లవంగా, జీలకర్ర, ఆవాలు, అలానే బిర్యానీ ఆకు ముందుగా కట్ చేసుకుంటాను. వేసి బాగా కలిపి ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇలా చేస్తే కొద్దిగా ఉప్పు వేసి త్వరగా మగ్గుతుంది. కొద్దిగా ఉప్పు వేసి అలా కలిపి త్వరగా మగ్గుతుంది. చూడండి ఇలా లైట్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మసాలా అయితే వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ముందుగా అయితే రెడీ చేసుకున్న మసాలా ఇందులో వేసేసుకుంటే చూడండి మసాలా కూడా వేసేసుకుంటే చూడండి ఇలా వేయించుకోవాలి. కొబ్బరి మొత్తం అంతా వాసన పోయే వరకు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా బాగా మగ్గింది. ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి. మనం 1:30 అయితే వేసుకున్నాం కదా. అందులోకి అయితే మసాలా అయితే వేసేసుకున్నాము. కొబ్బరి పొడి వేసానండి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, అలానే వెల్లుల్లి, కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 లవంగా వేసి బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి పలావ్లోకి అయితే మిక్సీ పెట్టేసుకున్నాము. చూడండి ఇప్పుడైతే 1.5 గ్లాస్ రైస్ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. రైస్ ఎంత తీసుకుంటే అంత డబల్ 2 3 సరిపోతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సరిపడా. చూడండి మసాలా తక్కువగా ఉండేలాగా చేస్తున్నాను నేనైతే. అయితే సాల్ట్ తగినంత అయితే వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి రైస్ అయితే వేసుకొచ్చేలోపు రైస్ అయితే వాటర్ అన్నీ వంపేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఎసురు వస్తే ఇది బియ్యం అయితే వేసుకోవడం. వంకాయ అయితే విజిల్ వస్తుందండి. ఒక విజిల్ అయితే చాలండి. చూడండి ఎసురు అయితే వచ్చేసింది. ఇప్పుడు రైస్ అయితే వేసుకోవడం. ఇలా రైస్ అయితే వేసుకొని పులావ్ అయితే రెడీ. చూడండి రైస్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఒకసారి. అండి చాలా సింపుల్గా చేసుకునే పులావ్ గుత్తి వంకాయ రెడీ. సన్న మంటపై పెట్టేసి కొద్దిసేపు ఇలా ఉంచితే అదే ఉడికిపోతుంది. చాలా పులావ్ కూడా రెడీ. చూడండి గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. చూడండి గుత్తి వంకాయ అయితే రెడీ. గుమగుమలాడే పలావ్ కూడా రెడీ. చూడండి పలావ్ అయితే తీసుకుంటాము. ఇది వేడిగా ఉంటుంది హాట్ బాక్స్లో. చూడండి చూస్తుంటేనే నోరుపోయే పలావ్ అయితే రెడీ. చూడండి వేడిగా ఉంది. చూడండి హాట్ బాక్స్లో తీసుకుంటాను. చూడండి రైస్ అలానే గుత్తి వంకాయ. చూడండి